యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు ఎందుకు వస్తాయి? ఇది సర్వసాధారణంగా ఉండే శ్రమ. చాలా మంది దైవజనులు ఇప్పటి వరకు దీని గురించి చెప్పారు, చాలా చోట్ల చెప్పారు, మీరు చాలా మెసేజెస్ కూడా వినుంటారు. కానీ ఈ రోజు కొందరు శ్రమ గుండా వెళ్తున్నారు. శ్రమ అంటే ఏం శ్రమ? చాలా రకాల శ్రమలు ఉన్నాయి. ఆరోగ్యం బాగలేకపోతే శరీర సంబంధమైన శ్రమ, మనస్సు బాగలేకపోతే మానసిక శ్రమ, కుటుంబంలో పరిస్థితులు బాగలేకపోతే కుటుంబ శ్రమ, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే ఆర్థిక శ్రమలు, తర్వాత ఉద్యోగంలో పరిస్థితులు బాగలేకపోతే కెరియర్ శ్రమ, తర్వాత మన చదువులో పరిస్థితులు ముందుకు వెళ్ళకపోతే మన ఫ్యూచర్ కి సంబంధించిన శ్రమలు, ఇంటి పక్క వారితో శ్రమ, ఇంట్లో వారితో శ్రమ, రోడ్డు మీద నడుస్తుంటే శ్రమ, వాతావరణ సంబంధమైన శ్రమ, బాగా కరువు వచ్చినప్పుడు శ్రమ, బాగా వరదలు వచ్చినప్పుడు శ్రమ. ఇలాగా భూమి మీద ఉన్నంత వరకు కొన్ని శ్రమలు అనేవి ఇనెవిటబుల్ అంటే ఏంటో తెలుసా మీకు? మనం అవాయిడ్ చేయలేము, ఇంకా వాళ్ళ ఉంటాయి ఆ శ్రమలు. అలాగా కొన్ని మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అంటే ఇలాగా భూమి మీద కేవలము మన పరిస్థితులు, మన ఆరోగ్యం మాత్రమే కాదు కానీ వాతావరణ సంబంధమైన శ్రమలు, సునామీ సంబంధమైన శ్రమలు, లేకపోతే కరువు సంబంధమైన శ్రమలు, లేకపోతే గవర్నమెంట్ శ్రమలు. సో అధికారి సరిగ్గా లేకపోతే, రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు సరిగ్గా లేకపోతే దేశం నిట్టూర్పులు మొదలైతాయంట దేశంలో. సో కాబట్టి మనుషులకు శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఒక మాటలో చెప్పాలంటే మొత్తము శ్రమల మధ్యలో మనం ఆవరించబడి ఉన్నాం, అరిగేటి. సో మన చుట్టూ ఒక శ్రమల వలయము అనేది మనకుంది. ఆ శ్రమల వలయముని ఆవరించి మనం ఉన్నాం. అది ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మనల్ని అటాక్ చేయడానికి చాలా రెడీగా ఉంటది. అందుకే వాక్యం ఏముంటదంటే, ఎవరిని మింగుదామా అని గర్జించు సింహములాగా సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడంటే, ఎవరిని మింగాలి నేను ఇప్పుడు, ఎవరిని ఏ సమస్యతో నేను అటాక్ చేయాలని సాతాను చాలా ఎదురు చూస్తున్నాడంట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి దేవుని రాజ్యములో మనం ఉన్నాం కదా, మన చుట్టూ దేవుని రాజ్యము యొక్క సైన్యము మనల్ని ఆవరించి ఉంది కదా, మరి మనకు ఎందుకు శ్రమలు వస్తాయి అనేది ఒక పెద్ద సమస్య కదండి. మనకెందుకు శ్రమలు వస్తాయి? దేవుని రాజ్యం మన చుట్టూ ఉంటే, ఆయన సైన్యం మనల్ని ఆవరించి ఉంటే శ్రమలు రావాల్సిన అవసరత ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్. అయితే దీనికి రకరకాల ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, క్రష్ టు బి క్రౌన్. నువ్వు శ్రమ పడితేనే నీకు ఒక బహుమానము దొరుకుతుంది, అది దేవుని రాజ్యంలో ఉన్న ప్రిన్సిపల్ అనేది ఒక మెసేజ్. తర్వాత శ్రమ తర్వాత గొప్ప మహిమ వస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పినట్టుగా, రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎండదగినవి కాదు. రాబోయే కాలంలో దేవుడు గొప్ప మహిమను దాచిపెట్టాడు కాబట్టి ఆ మహిమ కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచే ప్రాసెస్ లో శ్రమలు వస్తాయి అనేది ఇంకొక ఆన్సర్. తర్వాత దేవుడు మనల్ని పరీక్షించి మన విశ్వాసాన్ని బలపరచడానికి పేతురు గ్రంథంలో గాని యెషయా గ్రంథంలో గాని ఉన్న మాటలు ఏంటంటే, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని చేత పరీక్షింపబడుతుంది కదా. అంటే మీ విశ్వాసము పరీక్షింపబడి బలంగా నిలబడడానికి మీరు అగ్ని చేత పరీక్షింపబడతారు కాబట్టి మీకు శ్రమలు వస్తాయి. మీ విశ్వాసం బలంగా అవ్వడానికి శ్రమలు వస్తాయి. యెషయా గ్రంథంలో కూడా ఇదే మాట ఇంకొక వేలో చెప్తాడు. ఏంటంటే, యాకోబు నేనే నిన్ను పరీక్షించి తిని, ఇబ్బందుల కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని, వెండిని పరీక్షించినట్టు కాదు కానీ బంగారంను పరీక్షించినట్టు పరీక్షించి తిని. అంటే వెండిని పరీక్షిస్తే కరిగిపోద్ది, అంటే వెండిని వేడిలో వేస్తే కరిగిపోద్ది, బంగారాన్ని వేడిలో వేస్తే వెలిగిపోద్ది. సో అందుకే దేవుడు ఏమంటాడు, యాకోబు నేను ఇబ్బందుల కొలిమిలో నిన్ను బంగారము లాగా, అంటే కరిగిపోయి నాశనం అయ్యేలాగా కాదు కానీ బంగారము లాగా నేను నిన్ను పరీక్షిస్తున్నాను అని దేవుడు చెప్తాడు. అంటే పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు. అంటే మహిమపరచడానికి శ్రమల గుండా తీసుకెళ్తాడు, తర్వాత ఒక విశ్వాసాన్ని బలపరచడానికి శ్రమల గుండా తీసుకెళ్తాడు, క్రష్ టు బి క్రౌన్, మనల్ని ఒక క్రౌన్ ఇచ్చి ఘనపరచడానికి కూడా దేవుడు శ్రమల గుండా తీసుకెళ్తాడు. తర్వాత యేసుక్రీస్తు గురించి రాస్తూ హెబ్రీలకు రాసిన పత్రికలో, ఆయన పొందిన శ్రమల చేత ఆయన విధేయత పొందెను. అంటే మనకు విధేయత నేర్పించడానికి కూడా శ్రమలను ఆయన ఎన్నుకుంటాడు. ఇవి మనము చాలా సార్లు ధ్యానించాము, మీరు చాలా మెసేజెస్ లో కూడా మీరు వినుంటారు. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంకొక క్వశ్చన్ అనేది మనల్ని తొలుస్తా ఉంటది. అసలు సరే, మహిమపరచడానికి శ్రమలే పెట్టాలా ఆయన? నా విశ్వాసాన్ని బలపరచడానికి అగ్నిగుండనే నడిపియాలా? ఆయన దేవుడు కదా, ఆటోమేటిక్ గా ఇలా చిటికేసి నీ విశ్వాసాన్ని బలపరుచుకో అని చెప్పొచ్చు కదా. ఆటోమేటిక్ గా ఒక స్విచ్ నొక్కి నువ్వు బంగారం లాగా వెలిగిపో అని చెప్పొచ్చు కదా. ఆటోమేటిక్ గా ఆకాశ ద్వారాలు తెరిచి నా మీద మహిమ కుమ్మరిస్తే నేను మహిమలో వెలుగుతాను కదా. ఇది ఎక్కడ గోలరా బాబు, వేసే నమ్ముకోవాలా, కష్టాలు పడాలా, శ్రమలు పడాలా, ఇది ఎక్కడ గోలరా బాబు అని ఒక్కోసారి చిరాకు వస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి విసుగు వస్తుంది, ఏంద్ర బాబు అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే
ఎందుకు మనం శ్రమల గుండా ఎందుకు వెళ్ళాలి అంటే, ఇంతవరకు చెప్పిన 4 ఆన్సర్స్ మీరు మైండ్ లో పెట్టుకోండి. అంటే క్రష్ టు బి క్రౌన్డ్, మనల్ని ఘనపరచడానికి, తర్వాత మహిమపరచడానికి. ఘనపరచడం అంటే మనం ఇక్కడున్న దాంట్లో ఒక మంచి పేరు, ఒక పొజిషన్, ఒక సెటిల్మెంట్. మహిమపరచడం అంటే ఎక్స్ట్రాడినరీ, ఉట్టి సెటిల్మెంట్ కాదు, ఎక్స్ట్రాడినరీ సెటిల్మెంట్. అంటే ఒక సెటిల్మెంట్ కొరకి, ఘనపరచడానికి, మహిమపరచడానికి, ఒక ఎక్స్ట్రాడినరీ సెటిల్మెంట్, ఒక ఎక్స్ట్రాడినరీ ఘనత రావడానికి, తర్వాత మన విశ్వాసాన్ని బలపరచడానికి, తర్వాత విధేయత నేర్పించడానికి. ఈ 4 విషయాలు అనేది కామన్ గా మనం వినే మెసేజెస్ లో మనకు అది అర్థమైపోతుంది. మరి అలాంటప్పుడు ఈ యొక్క సమాధానం ఎలా పొందాలంటే, ఈ క్వశ్చన్ కి మనము సమాధానం ఎలా పొందాలి అంటే, అసలు యేసుక్రీస్తును నమ్ముకోవడం అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. యేసుక్రీస్తును నమ్ముకుంటే శ్రమలు వస్తాయా అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? యేసుక్రీస్తును నమ్ముకుంటే నమ్ముకోవడం అంటే ఏంటి అసలు అనేది నీకు తెలిస్తే, శ్రమలు వస్తాయా రాదా అనే దానికి నీకు ఆన్సర్ వస్తుంది. నమ్ముకుంటే అంటే ఏంటి? నమ్ముకుంటే అంటే ఏంటండి మేము క్రైస్తవులు, 30 సంవత్సరాలది క్రైస్తవులు, మా తెలియదేంటి? హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టే, నమ్మినట్టే. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, కరెక్టే. నీళ్ళలో మునిగి బాప్తిసం పొందితే నమ్ముకున్నట్టే, ఆమేన్, దేవుడికి స్తోత్రం, కరెక్టే. వాక్యం చదివితే నమ్ముకున్నట్టే, కరెక్టే. కానీ యేసయ్య ఒక కిటుకు చెప్పాడు ఇక్కడ. కిటుకు అంటే ఒక చిన్న క్లూ ఉంది ఇక్కడ. అదేంటంటే, ఆయన అలాగ గలిలీ ప్రాంతంలో ఉన్న సముద్ర తీరంలో యేసయ్య నడుస్తా ఉంటాడు. ఓకే, అలాగా నడుస్తున్నప్పుడు ఇక్కడ పేతురు, యోహాను వీళ్ళు వలలు పడతా ఉంటారు. యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా వలలు బాగా చేసుకుంటా ఉంటారు. అప్పుడు ఏమంటాడంటే యేసయ్య, కమ్ అండ్ ఫాలో మీ అంటాడు. ఏమంటా? కమ్ అండ్ ఫాలో మీ, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నువ్వు వెంబడిస్తే సరిపోతుంది అని కమ్ అండ్ ఫాలో మీ అని చెప్తాడు. అంటే యేసుక్రీస్తుని నమ్మడం అంటే ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు, మనిషిలో వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా వస్తాడని నమ్మాలా, హృదయంలో నమ్మాలా, నోటితో ఒప్పుకోవాలా, బాప్తిజం పొందాలా, సంఘానికి పోవాలా, బైబిల్ చదవాలా, ఆయన దేవుడి కుమారుడు, ఇవన్నీ కూడా నమ్మాలా, ఇవన్నీ కూడా కరెక్టే. కానీ దానికి మించి మనం ఇంకోటి చేయాలా. అదేంటంటే ఆయనను వెంబడించాలి. ఆయనను వెంబడించాలంటే ఆయన రైట్ టర్న్ అంటే రైట్ టర్న్ అవ్వాలి, లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ టర్న్ అవ్వాలి. అలాగా గో స్ట్రైట్ అంటే గో స్ట్రైట్ గా పోవాలి. ఎలాగా ఆయన ఎలాగా నడిచాడో మనము ఆయన నడిచిన విధానంలో మనము నడవాలి. ఆయన ఎలాగ నడిచాడు? 33.5 సంవత్సరాల ఆయన జీవితంలో యేసుక్రీస్తు ఎలాగ నడిచాడు అనేది మనకు అర్థమైంది. ఈ 33.5 సంవత్సరాల్లో మనకు చాలా క్లారిటీగా సువార్తల్లో ప్రకటించింది. 3.5 సంవత్సరాల జీవితం క్లారిటీగా సువార్తల్లో ప్రకటించబడింది. అయితే ఆ 3.5 సంవత్సరాలలో ఆయన ఎలాగ జీవించాడో మనము కూడా అలాగ జీవించడానికి ఇష్టపడడమే యేసుక్రీస్తుని నమ్ముకోవడం. ఓకే, యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే సూపర్ఫిషియల్ నిర్వచనం ఉంది, ఒక డీపెస్ట్ నిర్వచనం ఉంది. ఎప్పుడైతే మనము లోతులోనికి, ఆత్మీయ లోతులోనికి వెళ్దామంటే ఏమర్థమవుతుందంటే, ఆయన మరణించి తిరిగి లేచాడని నమ్మితే సరిపోదు, ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయనను పోలి నడుచుకోవాలంటే ఆయన 3.5 సంవత్సరాల జీవితంలో ఎలాంటి జీవితం ఆయన గడిపాడో అలాంటి జీవితాన్ని బ్రతకడానికి మనం ఇష్టపడాలి. అయితే 3.5 సంవత్సరాల్లో ఆయన ఎలాంటి జీవితాన్ని బతికాడంటే, యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన వెంటనే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడెను. ఎందుకు? అక్కడ మంచి పూల పడక ఉంది, పూల దారి ఉంది, హ్యాపీగా పడుకొని మంచి భోజనం తిని మంచి నీళ్లు తాగేసి పూల దారి మీద నడవడానికి యేసయ్య అరణ్యంలోనికి కొనిపోబడెను అనుందా? ఏముంది? సాతాను చేత శోధింపబడడానికి 40 రోజులు తిండి మానేసి అడవిలో పడి ప్రార్థన చేసుకుంటా, ఆ శరీరం ఆకలితో అలమటిస్తుంటే, వేదన పడతా, మళ్ళా సాతాను వచ్చి శోధిస్తుంటే జయిస్తా, అలాగ 40 రోజులు శ్రమ పెట్టి నలగొట్టి విరగొట్టడానికి పరిశుద్ధాత్ముడు సాతాను తీసుకుపోలేదండి. చూద్దామా? లెట్స్ గో టు మత్తయి సువార్త 4వ అధ్యాయం. లెట్స్ గో మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. లిజన్, సాతాను వలన కాదు. శోధించింది సాతానే, కానీ సాతాను దగ్గరికి తీసుకుపోయింది ఆత్మదేవుడే. ఇదేంటయ్యా బాబు, ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే, దీని తర్వాత ఏం జరిగింది చూడండి. ఈ 4వ అధ్యాయం తర్వాత ఎందుకు ఆత్మదేవుడు అలాగ చేశాడు అంటే, లెట్స్ గో. జబులోను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవులనున్న సముద్రమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములో మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి గొప్ప వెలుగు ప్రకాశించెను. ఆమేన్, హల్లెలూయా. ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు 40 రోజుల శోధనని జయించి బయటికి రాగానే మండుచున్న అగ్ని గోళములా ఉన్నాడు. ఆయన అలాగ ఒక ఆకర్షణ, ఒక మహిమ ఆయన మీద అలాగ ప్రకాశిస్తుంటే
చూస్తుంటే ఆయన అలాగ నడుస్తున్నప్పుడు గలిలయ తీర ప్రాంతాలలో ఆయన నడుస్తున్నప్పుడు, ఈ జబులోను నఫ్తాలి ప్రాంతాల్లో ఆయన నడుస్తున్నప్పుడు, పరిచారం చేస్తున్నప్పుడు అక్కడ చీకటిలో గొప్ప వెలుగు ప్రకాశించిందంట. ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అయితే వీటన్నిటిలో కూడా యేసు నామములో మనకు విజయ బేరి మోగించగలము. ఆమేన్, హల్లెలూయా. సో మనము విజయము సైడే ఉంటాం తప్ప ఓడిపోయే సైడ్ ఉండం. వీఆర్ ఆన్ ద విక్టరీ సైడ్. శ్రమలు వస్తాయి కానీ వీఆర్ ఆన్ ద విక్టరీ సైడ్. సాతాను శోధిస్తుంది, వీఆర్ ఆన్ విక్టరీ సైడ్. శాస్త్రులు పరిశీలు శోధిస్తారు, వీఆర్ ఆన్ విక్టరీ సైడ్. గర్జించే సింహం లాగా సాతాను మనల్ని మింగుదామా అని చూస్తుంది, వీఆర్ ఆన్ విక్టరీ సైడ్. సో మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనల్ని బాధ పెడదామని చూస్తారు, వీఆర్ ఆన్ విక్టరీ సైడ్. సో నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు వ్యతిరేకమైన వాళ్ళు నీ పక్షముగా మార్చబడతారు. యెహోవాయే నీ పక్షమున యుద్ధము చేస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షమున తీర్పు తీరుస్తాడు. ఆయననే నీకు న్యాయవంతుడు. నీ మీద మహిమ కిరీటాన్ని ఉంచడానికి ఆయన సైన్యమును దింపి దేవదూతలను దింపి నీ పక్షాన కార్యము చేసి నిన్ను లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి చీకటిలో ఒక గొప్ప వెలుగులాగా ప్రకాశించడానికి, రానున్న కాలంలో ఒక గొప్ప మహిమలాగా నువ్వు ఉండడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేక మందికి ఒక వెలుగులాగా ఉండడానికి దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి దేవదూతల పరిచర్య నీ జీవితంలో ఆయన మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగ చేయడానికి ఫాలో మీ అన్నాడు ఆయన. ఫాలో మీ త్రూ ద విల్డర్నెస్, ఫాలో మీ త్రూ ద పర్సిక్యూషన్స్ ఆఫ్ ఫారసీస్, తర్వాత ఫాలో మీ త్రూ ద రిజెక్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. నన్ను ఫాలో చేయండి, నేను ఆ యొక్క అరణ్యము గుండా నేను వెళ్ళాను, నన్ను వెంబడించండి. శాస్త్రుల పరిచయుల యొక్క శోధన గుండా నేను వెళ్ళాను, మీరు మమ్మల్ని వెంబడించండి. నా ఇంటి వారు నన్ను తృణీకరించారు, మీరు నన్ను వెంబడించండి అని యేసే చెప్తున్నాడు. సో ఆయనను వెంబడించే ప్రాసెస్ లో మనం ఉన్నాము కాబట్టి ఈ శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఆమేన్. ఈ శ్రమ తర్వాత నాకు మహిమే ఉంది అని ఒక కృతజ్ఞతాస్తుతి మనము దేవునికి చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు. ఈ రోజు వాక్యం విన్న వాళ్ళందరూ కూడా ప్రభా మరి ఈ శ్రమను జయించిన తండ్రి, ఆ క్వశ్చన్స్ అన్నిటిని కూడా జయించి యేసు మార్గంలో మేము నడుస్తున్నాము, యేసు మార్గంలో శ్రమలు ఉంటాయి, యేసు మార్గంలో విజయం ఉంటుంది అని నాయన ఆ శ్రమలను బట్టి ఆ కష్టాలను బట్టి రాబోయే మహిమ కొరకు ఎదురు చూస్తూ నిన్ను స్తుతించే వాళ్ళగా ప్రతి ఒక్కరిని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా తలపని చేసుకోండి అయ్యా. వేదన నుంచి ఇప్పుడే విడుదల, ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యొక్క శోధన నుంచి ఇప్పుడే విడుదల, ఏ శ్రమలో ఫ్రీడమ్ ప్రకటిస్తున్నాం అయ్యా తండ్రి. ప్రతి ఒక్క తృణీకరింపబడిన విధానం, ఆ రిజెక్షన్ స్పిరిట్ నుంచి ఇప్పుడే విడుదల, ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అద్భుతాల ఆశ్చర్య కార్యాలు చేసేదేవా నాయన, వీళ్ళ జీవితాల్లో గొప్ప కృప కనికరం కుమరించి ఆ శ్రమలలో వీళ్ళు ధైర్యముగా ఉండి ప్రకటిస్తూ జయిస్తూ సాధిస్తూ వెలిగేవారిలాగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.